హాయ్ బంగారమ్స్. అసలు సమస్య ఎక్కడుంది? మీరు ఒక విషయం గమనించారా? సండే రాత్రి అయ్యేసరికి చాలా మందికి టెన్షన్ మొదలవుతుంది. మండే వస్తుంది అనగానే మనసులో ఒక తెలియని భయం వస్తుంది. ఎందుకు ఇలా జరుగుతుంది? చాలా మంది స్టూడెంట్స్ ఇలా అనుకుంటారు, మళ్ళీ క్లాసెస్ మొదలవుతాయి, అసైన్మెంట్స్ ఉంటాయి, టీచర్స్ అడుగుతారు, ఇంకా చదవాల్సింది చాలా ఉంది. ఈ ఫీలింగ్ ని మండే స్ట్రెస్ సిండ్రోమ్ అంటారు. అంటే వీకెండ్ లో మనం టైం వేస్ట్ చేసి మండే వచ్చినప్పుడు సడన్లీ రియాలిటీ ఎదురవుతుంది. నిజం చెప్పాలంటే స్ట్రెస్ మండే వల్ల కాదు, ప్రిపరేషన్ లేకపోవడం వల్ల. ఒక స్టూడెంట్ వీకెండ్ లో కొంచెం ప్లానింగ్ చేసుకుంటే మండే అతనికి స్ట్రెస్ కాదు, ఆపర్చునిటీ అవుతుంది. కాబట్టి మొదట మీరు అర్థం చేసుకోవాల్సింది విషయం ఏమిటంటే మండే ప్రాబ్లం కాదు, ప్లానింగ్ లేకపోవడం ప్రాబ్లం. ప్లానింగ్ లేకపోతే స్ట్రెస్ తప్పదు. స్టూడెంట్స్ ఇమాజిన్ చేయండి, మీరు ఎగ్జామ్ హాల్ కి వెళ్తున్నారు, కానీ మీరు ఏ సబ్జెక్ట్ చదవలేదు. ఆ సమయంలో మీ మైండ్ ఎలా ఉంటుంది? అదే ఫీలింగ్ చాలా స్టూడెంట్స్ కి మండే మార్నింగ్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఈ వీక్ లో ఏం చేయాలి అన్న క్లారిటీ ఉండదు. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఒక స్టూడెంట్ సండే ఈవినింగ్ 20 minutes తీసుకొని ఇలా ప్లాన్ చేసుకుంటే ఈ వీక్ మ్యాథ్స్ 3 chapters కంప్లీట్ చేయాలి, డైలీ 1 hour రివిజన్ చేయాలి, ఫోన్ యూసేజ్ 2 hours కి లిమిట్ పెట్టాలి. అప్పుడు మండే మార్నింగ్ అతనికి టెన్షన్ ఉండదు. ప్లానింగ్ అంటే పెద్ద పని కాదు, 10 నిమిషాలు సరిపోతాయి. కాబట్టి స్టూడెంట్స్ సండే రాత్రి నెక్స్ట్ వీక్ ప్లాన్ చేయండి. రాసుకోవడం మీ హ్యాబిట్ గా మార్చుకోండి. క్లియర్ గోల్స్ లేకపోవడం. చాలా మంది స్టూడెంట్ ఇలా అంటారు, నేను బాగా చదవాలి, కానీ ఇది గోల్ కాదు, ఇది ఒక విష్ మాత్రమే. గోల్ అంటే ఇలా ఉండాలి, ఈ వీక్ ఫిజిక్స్ 2 chapters కంప్లీట్ చేస్తాను. మైండ్ కి క్లారిటీ ఉంటే స్ట్రెస్ తగ్గిపోతుంది. ఎందుకంటే అన్సర్టనిటీ ఉన్నప్పుడు మాత్రమే మైండ్ పానిక్ అవుతుంది. ఒక అథ్లెటిక్ రేస్ కి వెళ్లే ముందు అతనికి ఎగ్జాక్ట్ డిస్టెన్స్ తెలుస్తుంది, అందుకే అతను కాన్ఫిడెంట్ గా ఉంటాడు. అలాగే స్టూడెంట్స్ కూడా క్లియర్ వీక్లీ గోల్స్ పెట్టుకుంటే మండే స్ట్రెస్ ఆటోమేటికలీ తగ్గిపోతుంది. డిసిప్లిన్ లేకపోతే లైఫ్ మిస్ అవుతుంది. ఒక బిట్ ట్రూత్ చెప్తాను, టాలెంట్ కన్నా డిసిప్లిన్ ఇంపార్టెంట్. చాలా మంది స్టూడెంట్స్ చాలా ఇంటెలిజెంట్ అయినా కూడా స్ట్రగుల్ అవుతారు, ఎందుకంటే వాళ్ళకి డిసిప్లిన్ ఉండదు. డైలీ రొటీన్ ఇలా ఉంటుంది, మార్నింగ్ లేట్ గా లేవడం, ఫోన్ ఎక్కువగా యూజ్ చేయడం, లాస్ట్ మినిట్ చదవడం, ఇలాంటి లైఫ్ స్టైల్ ఉంటే మండే స్ట్రెస్ రావడం న్యాచురల్. కాబట్టి మీరు చేయాల్సింది ఏమిటంటే స్మాల్ డిసిప్లిన్ హ్యాబిట్స్ బిల్డ్ చేయడం. డైలీ సేమ్ టైం స్టడీ స్టార్ట్ చేయండి, ఫోన్ స్టడీ టైమ్ లో ఆఫ్ పెట్టండి, డైలీ 1 hour రివిజన్ తప్పకుండా చేయండి. డిసిప్లిన్ ఉంటే కాన్ఫిడెన్స్ వస్తుంది, కాన్ఫిడెన్స్ ఉంటే స్ట్రెస్ తగ్గిపోతుంది. మండే స్ట్రెస్ ని ఎలా ఫిక్స్ చేయాలి? స్టూడెంట్స్ ఇప్పుడు ఒక పవర్ఫుల్ సిస్టమ్ చెప్తాను. స్టెప్ నెంబర్ 1, సండే రీసెట్. సండే ఈవినింగ్ 20 minutes తీసుకుని రూమ్ క్లీన్ చేయండి, బుక్స్ అరేంజ్ చేయండి, నెక్స్ట్ వీక్ గోల్స్ రాసుకోండి. ఇది మీ మైండ్ కి ఫ్రెష్ స్టార్ట్ ఇస్తుంది. స్టెప్ నెంబర్ 2, మండే మార్నింగ్ పవర్ స్టార్ట్. మండే మార్నింగ్ ఇలా స్టార్ట్ చేయండి, ఎర్లీ వేకప్, 10 minutes రివిజన్, డే ప్లాన్. ఇలా స్టార్ట్ చేస్తే డే మొత్తం ప్రొడక్టివ్ అవుతుంది. స్టెప్ నెంబర్ 3, డైలీ మైక్రో ప్రోగ్రెస్. బిగ్ సక్సెస్ ఒక రోజుల్లో రాదు, డైలీ 1% ఇంప్రూవ్మెంట్ చేస్తే ఇయర్ ఎండ్ కి మాసివ్ చేంజ్ వస్తుంది. రోజుకి కొంచెం చదివినా కన్సిస్టెంట్ గా చదవండి. సక్సెస్ఫుల్ స్టూడెంట్స్ మండేని ఎలా చేస్తారు? స్టూడెంట్స్ ఒక ఇంట్రెస్టింగ్ డిఫరెన్స్ చెప్తాను. యావరేజ్ స్టూడెంట్స్ మండేని ప్రాబ్లం గా చూస్తారు, కానీ సక్సెస్ఫుల్ స్టూడెంట్స్ మండేని ఆపర్చునిటీగా చూస్తారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, న్యూ వీక్ ఈజ్ ఈక్వల్ టు న్యూ ఛాన్సెస్, న్యూ వీక్ ఈజ్ ఈక్వల్ టు న్యూ ప్రోగ్రెస్, న్యూ వీక్ ఈజ్ ఈక్వల్ టు న్యూ ఇంప్రూవ్మెంట్. ఒక టాపర్ మైండ్ సెట్ ఏమిటంటే ఈ వీక్ నేను లాస్ట్ వీక్ కంటే బెటర్ అవుతాను. ఈ మైండ్ సెట్ డెవలప్ చేస్తే మండే స్ట్రెస్ కాదు, మోటివేషన్ అవుతుంది. మీ ఫ్యూచర్ మండే నుంచే మారుతుంది. స్టూడెంట్స్ ఈ వీడియోలో ఒక పవర్ఫుల్ ట్రూత్ గుర్తుంచుకోండి. 95% స్టూడెంట్స్ మండేని ఫియర్ తో స్టార్ట్ చేస్తారు, కానీ మీరు ఆ 95% లో ఉండాల్సిన అవసరం లేదు. మీరు ఇలా చేయండి, సండే ప్లానింగ్, క్లియర్ వీక్లీ గోల్స్, డిసిప్లిన్, డైలీ డిసిప్లిన్, ఇవి ఫాలో చేస్తే మీ లైఫ్ స్లోలీ చేంజ్ అవుతుంది. రిమెంబర్ దిస్ లైఫ్, స్ట్రెస్ తగ్గించడానికి లైఫ్ ఈజీ చేయవలసిన అవసరం లేదు, మైండ్ సెట్ చేంజ్ చేయాలి. నెక్స్ట్ మండే వచ్చినప్పుడు ఇలా అనుకోండి, ఇది కొత్త వీక్, నా ఫ్యూచర్ బిల్డ్ చేసే ఆపర్చునిటీ అని. మీ ఫ్రెండ్స్ లో కూడా చాలా మంది మండే స్ట్రెస్ తో స్ట్రగుల్ అవుతున్నారు. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఇది వాళ్ళతో షేర్ చేయండి, ఎందుకంటే ఒక స్మాల్ ఐడియా కూడా ఒక స్టూడెంట్ లైఫ్ ని కంప్లీట్లీ చేంజ్ చేయగలదు. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, ఎక్కువ నచ్చితే కనుక తెలుగు ఇన్ఫినిట్ మోటివేషన్స్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ for watching and stay focused.